హలో అండి అందరికీ. పకోడీ ఎలా చేయాలో ఇప్పుడు చెప్పబోతున్నాను. సారీ అండి, ఫస్ట్ నుంచే చూపిద్దాం అనుకున్నాను, కుదరలేదు. సో అమ్మ స్టార్ట్ చేసేసింది. సో శనగపిండి, అలాగే కొంచెం కార్న్ ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి, టేస్ట్ టు సాల్ట్ రుచికి తగ్గట్టు ఉప్పు, అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే సోలా పొడి. సో ఇవన్నీ బాగా మిక్సింగ్ చేసుకోవాలి. సో చూడండి అమ్మ కలుపుతుంది కదా. సో అంత కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. యాక్చువల్లీ నేను బజ్జీ కూడా చేసేటప్పుడు చేద్దాం అనుకున్నాను, కానీ ఆల్రెడీ బజ్జీ చేసే వీడియో మీకు ఇంతకుముందుకే పోస్ట్ చేయడం వల్ల అది కుదరలేదు. సో ఇది కూడా ముందు నుంచే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే పిండి ముందే అమ్మ కలిపేసింది కాబట్టి అప్పటికి ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాల్సి వచ్చింది. సో పకోడీ బజ్జీ కంటే కూడా పకోడీ బెటర్ అండి, ఆనియన్స్ వేసుకుంటాం కాబట్టి. సో అలాగే శనగపిండి, ప్యూర్ శనగపిండితో చేసుకుంటే కూడా మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అందులో కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటే క్రిస్పీగాను టేస్టీగాను ఉంటాయి. సో అలాగే కలిపిన వెంటనే వేయకూడదండి. అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వరకన్నా మనము అలా పిండిని అలా కలిపి పెట్టేసి ఉన్నామంటే బజ్జీలు వేసేటప్పుడు, పకోడీ చేసేటప్పుడు బాగా క్రిస్పీగా టేస్టీగా సో అన్నీ పట్టేసుకుంటాయి అన్నమాట. సాల్ట్ కానీ, సోలా పొడి కానీ, ఆనియన్స్ బాగా పీల్చేసుకుంటాయి. సో టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. అండ్ ఈ పకోడీలో మనము ఇష్టపడే వాళ్ళు లీవ్స్ని కూడా వేసుకోవచ్చు అండి. హెర్బ్స్ని కూడా ఏదన్నా వేసుకోవచ్చు. మెంతాకు వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు, కరివేపాకు, సో పాలకూర, చుక్కకూర. సో మీకు ఇష్టమైన ఆకుకూర ఏదైనా సరే పకోడీలో చిన్నగా తరుముకొని కలుపుకొని వేసుకోవచ్చు. సో చాలా బాగుంటుంది. సో అలాగే ఈ ఛానల్కి సంబంధించి చిన్న చిన్న వీడియోలు, అందరికీ తెలిసిన వీడియోలు, బట్ వంటలు అందరూ చేస్తారు, పప్పు అందరూ చేస్తారు, కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ అనేది ఉంటుంది. అలా స్టైల్స్ చెప్పడం కోసమనే ఈ వీడియోస్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో పకోడీ అందరికీ వచ్చు, ఇది కూడా పెట్టాలా అని అనుకోవద్దండి. సో వేరే వాళ్ళు వేరేలా